హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. బట్టలు పెట్టడానికి జాగా లేదు బీరువాలో కానీ కబోర్డ్లో కానీ మీరు పడేసే పాత పెన్నులు ఉంటే చాలు మీ బట్టలను సులభంగా పెట్టవచ్చు. ఆ టిప్స్ ఏమో అని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ వెల్లుల్లిని తీసుకున్నాను. వెల్లుల్లిని విడిపించి తీసుకోవాలి. దీనికి ఈ విధంగా ఒక్కొక్కటి లవంగాలు గుచ్చి ఒక 5-6 లవంగాలు తీసుకోవాలి. ఈ విధంగా గుచ్చి ఇది ఏం చేయాలి అంటే, ఇంట్లో రైస్ ఉంటుంది కదా, రైస్ లోపల తొందరగా పురుగులు పడుతున్నాయి అనేవాళ్ళు మనము ఈ బాక్స్లో స్టోర్ చేస్తాం కదా, స్టోర్ చేస్తే తొందరగా పురుగులు పడతాయి కదా. మీరు ఈ విధంగా వెల్లుల్లిపాయలను లవంగాలను గుచ్చి బాగా మిక్స్ చేసి పెడితే రైస్లో తొందరగా పురుగులు పట్టవు. ఈ విధంగా పెట్టడం వలన నేను మిక్స్ చేసి బాక్స్ అనేది క్లోజ్ చేసి పెడుతున్నాను. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ మెంతి కూర తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కోసారి మనము ఎక్కువగా దంట కూర కానీ మెంతి కూర కానీ పాలకూర కానీ తీసుకుంటాం కదా, ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. కొన్ని నీళ్లు తీసుకున్నాను. ప్లాస్టిక్ బౌల్లో హోల్స్ది బౌల్ ఉంటుంది కదా, దీనిపైన పెట్టి మెంతి కూరను ఫస్ట్ విడిపించుకోవాలి. వాష్ చేయకూడదు, కొంచెం కూడా తేమ అనేది ఉండకూడదు. దీని లోపలకు వేస్తున్నాను. దీనిపైన ఒక బట్ట తీసుకొని తేమ చేసుకోవాలి. బాగా పిండి దీనిపైన వేసి పెట్టండి. తర్వాత మీరు 2 అవర్స్కి ఆరిపోతుంది కదా, క్లాత్ చూసుకొని కొంచెం బట్ట తేమ చేసుకొని వేయండి. ఒక వారం అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు మెంతి కూరను ఫస్ట్ విడిపించుకొని వాష్ చేయకూడదు. ఒక స్టీల్ బాక్స్లో మెంతి కూరను వేసి బాక్స్ మూత వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ పెన్స్ కాలైన తర్వాత క్యాప్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకోవాలి పొడవుగా. ఈ విధంగా మీరు పెన్ను కాలైన తర్వాత పడేస్తారు కదా, పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఛార్జింగ్ వైరు తీసుకున్నాను. లేకపోతే మీ ఇంట్లో ఏ వైరు ఉంటే ఆ వైర్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వైరు గట్టిగా ఉంటుందని తీసుకున్నాను. ఇది డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఒకటి రబ్బర్ బ్యాండ్ అనేది వేస్తున్నాను. తర్వాత పెన్స్ మనం కట్ చేసాము కదా, ఈ విధంగా వైర్ లోపలకు ఈ విధంగా వేసుకోవాలి. బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఈ విధంగా హ్యాంగ్ చేస్తే పిల్లలవి టీ షర్ట్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసి రౌండ్గా ఈ విధంగా పెడితే ప్లేస్ అనేది మిగులుతుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, నేను ఇక్కడ సోపు కొంచెం తురుముతున్నాను. మీ ఇంట్లో ఏ సోప్ యూజ్ చేస్తారో ఆ సోప్ అయినా కూడా తీసుకుని ఈ విధంగా తురుముకోవాలి. అలాగే దేవుని పూజకు యూజ్ చేసే కర్పూరము ఒక 2 తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాతది మట్టి దీపము తీసుకున్నాను. దీని లోపలకు ఈ విధంగా వేస్తున్నాను. సాక్స్ ఉంటుంది కదా, ఈ సాక్స్ లోపలకు ఇది పెట్టి మీరు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెడితే ఎక్కువగా చలి ఉంది కదా, బీరువా తీసిన వెంటనే ఒక మంచి స్మెల్ అనేది ఉంటుంది. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.